కాంచీపూర్ణ మహాశయ, వరదరాజస్వామిని ప్రార్థించి నాకు వార్తాషట్కాన్ని అనుగ్రహించండి. శ్రీ వరదరాజ కరుణాకటాక్ష ప్రాప్తిరస్తు. స్వామి, నాకు పంచ సంస్కారాలను అనుగ్రహించండి. పంచ సంస్కారాలను తానొక్కడే పొందటం కాకుండా పంచములను సైతం తరింపచేసిన కారుణ్యమూర్తి శ్రీ రామానుజుల వారు ఒక్కరే. సాక్షాత్ భగవంతుడితోనే దండ కమండల వస్త్రాలను పొందిన భాగ్యశాలి శ్రీ రామానుజుల వారు ఒక్కరే. శ్రీరంగనాథునితో ఉడయవరులు అని బిరుదు పొందిన ఘనులు శ్రీ రామానుజుల వారు ఒక్కరే. గోష్ఠీ పూర్ణ మహాశయ, వందనం. విసుగు విరామం లేకుండా నా చుట్టూ 18 సార్లు తిరిగావు. అందుకు ప్రతిఫలంగా నీకు తిరుమంత్రోపదేశం చేస్తాను. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. గురుద్రోహం చేశావు. ఇంతవరకు పరమ రహస్యంగా కాపాడిన తిరుమంత్రాన్ని బయటపెట్టినందుకు నువ్వు... నేను నరకానికి పోవటానికి కూడా సిద్ధమే స్వామి. ఎవరి స్వార్థం వాళ్లు చూసుకునే కలియుగంలో అందరినీ ఉద్ధరించడానికి తాను నరకానికి పోవటానికి కూడా సిద్ధపడిన త్యాగధనులు శ్రీ రామానుజుల వారు ఒక్కరే. உண்டு மதகளித்த நோடாத தோள்வலியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமழும் குழலி கடைத்திரவா. తిరుప్పావైజీయరై లేచి భిక్ష తీసుకో. తిరుప్పావైజీయర్. జగన్మాత గోదాదేవి చేత తిరుప్పావై జీయరని దీవించబడిన ధన్యులు శ్రీ రామానుజుల వారు ఒక్కరే. పవిత్రీకృత భూభాగః కూర్మనాథ ప్రకాశకః శ్రీ వెంకటాచలాధీశ శంఖ చక్ర ప్రదాయకః శ్రీ వెంకటేశ స్వసుర. కలియుగ ప్రత్యక్ష దైవానికి సమాశ్రయణం చేసి శ్రీదేవి భూదేవిలను హృదయాన ప్రతిష్ఠించి దేవదేవుడికి ఆచార్యుడిగా మామగా చిరకీర్తిని పొందినవారు శ్రీ రామానుజుల వారు ఒక్కరే. విష్ణువర్ధన, నీకు పంచ సంస్కారాలు చేస్తాను. నువ్వు పంచ సంస్కరణలు చేస్తానని నాకు మాటివ్వు. ఆజ్ఞాపించండి. ఆడపిల్లలకు చదువుకునే అర్హత కల్పించాలి. బాల్య వివాహాలు, సతీ సహగమనాలు అన్నీ నిషేధించాలి. రైతు క్షేమం కోసం ఆనకట్టలు నిర్మించి కాలువలు తవ్వించాలి. తప్పకుండా. యువతను సరైన మార్గంలో నడిపించే విద్యాలయాలు స్థాపించాలి. హరిజన గిరిజన పంచములకు ఆలయ ప్రవేశార్హత కలిగించాలి. అప్పుడే రాజు స్వయం విష్ణువవుతాడు. ఆజ్ఞ శిరసా వహిస్తాను. నన్ను మన్నించి మీ శిష్యుడిగా స్వీకరించి విశిష్టాద్వైతాన్ని బోధించండి గురుదేవా. గురువుకే గురువైన జగద్గురువు శ్రీ రామానుజుల వారు ఒక్కరే. త్రిదండధారీ బ్రహ్మజ్ఞో బ్రహ్మధ్యాన పరాయణ రంగేశ కైంకర్యరతో విభూతిద్వయనాయకః విభూతిద్వయనాయకః. యథాకప్యాసానికి శ్రీభాష్యం ఏమని రాశావు నాయనా? సూర్యకిరణములచే వికసింపబడిన పద్మముల వంటి నేత్రములు కలవాడే నారాయణుడు అని రాశాను తల్లి. శ్రీభాష్యకారుడివై వర్ధిల్లు నాయనా. శ్రీరంగనాథ, గోదాదేవి, శారదామాతల చేత బిరుదులు పొందిన అవతారమూర్తి శ్రీ రామానుజుల వారు ఒక్కరే. శ్రీ రామానుజుల వారిని 700 మంది సన్యాసులు, 12,000 మంది జైనులు ఆశ్రయించారు. 74 మంది పీఠాధిపతులు సేవించారు. రామానుజుల వారు ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టి విప్లవ యతిరాజుగా మనకు మార్గదర్శకులుగా నిలిచారు. రండి, శ్రీ రామానుజుల అడుగుజాడల్లో నడుద్దాం. సమాజాన్ని, నవ సమాజాన్ని స్థాపిద్దాం.